హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మాల్పని పైప్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2017లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ప్లాస్టిక్ పైప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించి లైక్ ఇరిగేషన్, వాటర్ సప్లై, సీవేజ్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్లాస్టిక్ పైప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ బోర్ హోల్స్లో కూడా యూజ్ చేస్తుంటారు కదా ఆ పైప్స్. అండ్ వాటితో పాటుగా ఎలక్ట్రికల్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ ఇన్స్టాలేషన్లో యూజ్ చేసే ఆల్ హై గ్రేడెడ్ ప్లాస్టిక్ పైప్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. ఈ కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉందండి. అండ్ వీటిలో వీళ్ళకి 10 ప్రొడక్షన్ లైన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చేసి పర్ యానం 11,500 మెట్రిక్ టన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి హోల్సేలర్స్కి, రీటైలర్స్కి అండ్ అంతేకాకుండా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న గవర్నమెంట్ ప్రాజెక్టులకు కూడా వీళ్ళ పైప్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. అండ్ వీటితో పాటుగా ఈ వెల్ఫేర్ పాలసీస్ కింద ఈ ఫార్మర్స్ కూడా ఈ పైప్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఈ హై గ్రేడెడ్ ప్లాస్టిక్ పైప్స్ యొక్క ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి హెచ్డిపిఈ పైప్స్, ఎండిపిఈ పైప్స్, లేటరల్ పైప్స్, డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ అండి. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. అండ్ December 31 అండ్ 2024కి ఈ కంపెనీలో 51 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, 30 కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీ ఉన్నట్టు చెప్తున్నారండి. సో ఈ ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే హెచ్డిపిఈ, ఎండిపిఈ, ఎల్ఎల్డిఈపిఈ పైప్స్ నుంచి వీళ్ళకు 12,400 lakhs పైగా రెవెన్యూ వస్తుందండి. అండ్ మైక్రో ఇరిగేషన్ సెట్స్ ఉంటాయి కదా వాటి నుంచి వీళ్ళకు 164 lakhs పైగా వస్తుంది. అండ్ గ్రాన్యూల్స్ అంటే ఈ పైప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ని కూడా వీళ్ళు సేల్ చేస్తారంట. వాటి నుంచి వీళ్ళకు 1,357 lakhs పైగా రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మిగతా ప్రోడక్ట్ రెవెన్యూ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక పియర్స్తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, ఇబిటా, ప్యాట్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ అండ్ ఈక్విటీ పరంగా చూసినట్లయితే కృతి ఇండస్ట్రీస్ మనకు బెటర్గా పర్ఫామ్ చేస్తుందండి. అండ్ మాల్పని పైప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, క్యాపిటల్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వీళ్ళ డెప్ట్ లెవెల్స్ మిగతా కంపెనీస్తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయండి. అండ్ ఓవరాల్గా మనం చూడాల్సింది మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ, టోటల్ ఇన్కమ్ పరంగా కూడా చూడాలి. కాబట్టి ఇక్కడ మన కృతి ఇండస్ట్రీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. సో పిఈ రేషియో పరంగా చూసుకున్నట్లయితే కృతి ఇండస్ట్రీస్ మనకు హైయర్ వాల్యుయేషన్ లో ఉన్నారండి. సో మాల్పని పైప్స్ ఏంటంటే లోయర్ వాల్యుయేషన్ లో IPO కోట్ చేశారు. ఈ మాల్పని పైప్స్ కి 2023 నుంచి నెగటివ్ క్యాష్ ఫ్లో కూడా ఉందండి. అండ్ డెప్ట్ లెవెల్స్ కూడా హై ఉన్నాయి కంపేర్ టు అదర్ పిఎస్ కంపెనీస్ తో. సో ఈ IPO ద్వారా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు కావాల్సిన మిషనరీని పర్చేస్ చేయడం అండ్ ఈ డెప్ట్ ఏదైతే ఉందో వాటిని రీపేమెంట్ చేసి వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో లాంగ్ టర్మ్ పరంగా ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 1 to 2 ఫైనాన్షియల్ ఇయర్స్ చూసిన తర్వాత డిసిషన్ తీసుకుంటే మంచిదని నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నెక్స్ట్ IPO డీటెయిల్స్ విషయానికి వస్తే January 29న ఓపెన్ అయ్యి 31న క్లోజ్ అవుతుందండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 85 to 90 పర్ షేర్. IPO ద్వారా వీళ్ళు 25 crores పైగా రైజ్ చేస్తున్నారు. లాట్ సైజ్ వచ్చేసి 1,600 షేర్స్ అండి. అండ్ వన్ డీటెయిల్ మినిమం లాట్ వచ్చేసి 1,44,000. మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయంగా చెప్పాలంటే డెప్ట్ లెవెల్స్ హైగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్లో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో ప్రైజెస్ మీద కూడా ఇంపాక్ట్ పడింది అనుకోండి, ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడింది. అండ్ నెక్స్ట్ వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టులకి వెల్ఫేర్ పాలసీస్ కింద కూడా వీళ్ళ ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి వాళ్ళ నుంచి ఆర్డర్స్ రెడ్యూస్ అయినా లేదా పాలసీ చేంజెస్ అయినా ఇలాంటి వాటిలో ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా హెవీగానే ఉంటాయి. సో ఓవరాల్గా ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి యాజ్ ఆఫ్ 28% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. నేనైతే IPOలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.